వెల్కమ్ టు కైటివ్ మీడియా. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని చేపట్టిన తర్వాత అదే జోష్తో ఆ తర్వాత వచ్చిన లోక్సభ ఎన్నికల్లో సైతం విజయ డంకా మోగించింది హస్తం పార్టీ. ఇక ఆ జోష్తోనే హైదరాబాద్లో 2 ఉప ఎన్నికలు అనివార్యం అవ్వగా ఆ 2 బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలను సైతం కాంగ్రెస్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధమవుతూనే గ్రేటర్ను చేజిక్కించుకునేందుకు ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది కాంగ్రెస్. జీహెచ్ఎంసీ పరిధిలో ఎమ్మెల్యేలను గెలవలేకపోయినా గ్రేటర్లో గెలిపే లక్ష్యంగా ఇప్పటికే గులాబీ పార్టీలోని కీలక నేతలకు గాలం వేస్తూ పావులు కదుపుతున్న కాంగ్రెస్ ఈసారి ఆపరేషన్ ఆకర్ష్ ను స్పీడప్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇక ఇదే బాటలో ఓడిన చోట గెలవాలనే పట్టుదలతో జీహెచ్ఎంసీ ఎన్నికలపై బీఆర్ఎస్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహిస్తుంది. తెలంగాణ భవన్లో జరుగుతున్న ఈ మీటింగ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు పాల్గొంటున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ కార్యకలాపాలు, జీహెచ్ఎంసీలోని సమస్యల మీద పోరాటాలపై నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారని సమాచారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కు పట్టం కట్టారు. 99 సీట్లు దక్కించుకొని సంచలనం రేపింది. కానీ 2023లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ గ్రామీణ ప్రాంత ఓటర్లు గట్టిగా షాక్ ఇచ్చారు. కర్రు కాల్చి వాత పెట్టారు. అదే సమయంలో గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లు ఆ పార్టీకి మెజార్టీ స్థానాలు కట్టబెట్టారు. కానీ ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రజలు చీకొట్టారు. ఒక్క పార్లమెంట్ స్థానాన్ని కూడా కట్టబెట్టలేదు ప్రజలు. అటు కంటోన్మెంట్, ఇటు జూబ్లీ హిల్స్ కు జరిగిన 2 ఉప ఎన్నికల్లో ఆ పార్టీ సిట్టింగ్ స్థానాల్లో ఓడిపోయింది. సో అందుకే రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటి హైదరాబాద్ నగరంలో తన పట్టు నిలుపుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. అందుకు ఇప్పటి నుంచే ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు తన కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ రకంగా నైరాశ్యంలో కూరుకుపోయిన పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపనున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో మెజార్టీ సీట్లు సాధించిన హస్తం పార్టీ హైదరాబాద్ లో మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఎలాగైనా రానున్న జీహెచ్ఎంసీ ఫైట్ లో పట్టు సాధించి గ్రేటర్ లో హస్తం హవా కొనసాగించాలనుకుంటుందట. ఇందులో భాగంగానే జీహెచ్ఎంసీ పరిధిలో చేరికలపై ఎక్కువ ఫోకస్ పెట్టారు హస్తం పార్టీ లీడర్లు. జీహెచ్ఎంసీలో 150 మంది కార్పొరేటర్లు ఉంటే మ్యాజిక్ ఫిగర్ 76 సీట్లు ఉన్న వారికి మేయర్ పీఠం దక్కుతుంది. ఇందులో భాగంగానే గ్రేటర్ పరిధిలోని కీలక నాయకులపై దృష్టి పెట్టింది హస్తం పార్టీ. త్వరలో హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ లోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని ప్రచారం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.